దుర్మార్గుడి దురాగతం కాకినాడలో ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. ఇంటి గడప దాటని ఓ ఇల్లాలు లవ్ జిహాద్ నరరూప రాక్షసుడి చెరలో చిక్కి విలవిల్లాడింది. భర్త ఉన్నప్పటికీ ప్రేమ ముసుగులో నయవంచనకు గురైంది. తర్వాత కట్టుకున్న భర్తను పోగొట్టుకుంది. ఆ దుర్మార్గుడి చేతిలో కీలు బొమ్మలా మారిపోయింది. కుటుంబానికి చెందిన ఆస్తులు, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, భర్త ఫోన్ అన్ని నయవంచకుడి చేతిలో బందీ అయ్యాయి. 24 గంటలు ఫోన్ లైన్లోనే ఉండాలని ఆంక్షను భరిస్తూ క్షణక్షణం భయంగా గడిపింది. నరరూప రాక్షసుడి అరాచకానికి తల్లి తండ్రితో కలిసి కుమారుడితో సహా బలవన్ మరణానికి పాల్పడేందుకు దారితీసింది. ఈ దారుణ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాకినాడలో దారుణ ఘటన నేపథ్యం ఏంటి? ఆ ఇల్లాలు ఎలాంటి నరకాన్ని అనుభవించింది? దుర్మార్గుడి ఆంతర్యం ఏంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం బలవన్ మరణంతో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇచ్చే సాదిక్ దురాగతం భరించలేకపోతున్నామని నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన చివరి లేఖలో భయంకరమైన విషయాలను ప్రస్తావించారు. ప్రేమ ముసుగులో భర్తను హత్య చేయడం, మత మార్పిడి కోసం ఒత్తిడి, లవ్ జిహాద్ ఆంతర్యం, ఆర్థిక లావాదేవీలపై ఆధిపత్యం, ఆస్తులను బలవంతంగా లాక్కోవటం, రైఫిల్ షూటింగ్ శిక్షణ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రేరణ కల్పించే ప్రయత్నం వంటి అంశాలతో బాధితురాలు సౌజన్య రాసిన లేఖ సంచలనంగా మారింది. కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలో సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కూతురు సౌజన్య వేధింపులకు గురవుతోందని గుర్తించిన నూకరాజు తల్లడిల్లిపోయాడు. ఈ ఘటనలో నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి ఈదుకుంటూ ఒడ్డుకు చేరడంతో మృత్యుంజయుడయ్యాడు. మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డికి రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇచ్చే షేక్ సాదిక్ ఖాన్ వేధింపుల నుంచి బయటపడలేక బలవన్ మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రాణాలతో బయటపడిన రియాన్ష్ కార్తికేయ రెడ్డి ద్వారా రైఫిల్ షూటింగ్ కోచింగ్ ఇచ్చే షేక్ సాదిక్ ఖాన్ దుర్మార్గాలు వెలుగు చూశాయి. వాస్తవాలను తెలుసుకున్న బాధిత కుటుంబీకులు నిర్ఘాంతపోయారు. షేక్ సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కటొక్కటి వెలుగులోకొచ్చాయి. మనవడి ద్వారా వాస్తవాలను తెలుసుకున్న నూకరాజు వియంకుడు భాస్కర్ రెడ్డి సాదిక్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 2న తన కుమారుడు జగదీష్ రెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాదిక్ హత్య చేశాడని భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్య కేసులో సాదిక్ తో పాటు మరో వ్యక్తి పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. సాదిక్ కారణంగానే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పోలీసులు కేసు నమోదు చేశారు. రియాన్ష్ నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు తక్షణమే స్పందించారు. అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు ప్రత్యేక బోట్లతో గోదావరిలో గాలింపు చేపట్టారు. రాజమహేంద్రవరం ధోబీఘాట్ వద్ద ఏఈ నూకరాజు మృతదేహం గుర్తించారు. ఆ తర్వాత గాలింపు కొనసాగిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ పోలీసుల బృందానికి నూకరాజు కుమార్తె సౌజన్య మృతదేహం లభించింది. 2 రోజుల తర్వాత కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చుప్పెల సమీపంలో గోదావరి ఒడ్డున మీనా మృతదేహాన్ని గుర్తించారు. రైఫిల్ షూటింగ్ కోచ్ దురాగతానికి ఆప్తులను కోల్పోయామని ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. శిక్ష పడితే మాత్రం ఎటువంటి శిక్ష వేయాలంటే ప్రపంచంలో ఎవరికి ఘోరమైన శిక్ష వేయాలి. ఇదంటే నూకరాజు ప్లస్ మా కోడలు సూసైడ్ నోటు రాసి ఒక దుఃఖం పెట్టారు. మాకు కూడా తెలియదు. మొత్తం మీద మా మనవాడు బతికున్నామా అని మా మనవాడు చెప్పిమా అని అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి సూసైడ్ నోటీస్ తీసుకున్నారు. ఆ మనవాడిని అతనికి ఇమ్మని చెప్పేసి నేను ఇస్లాంలో తీసుకెళ్తాను, మొత్తానికి మత మార్పులు తీసుకొస్తాను, మంచి మనిషిని తీసుకొస్తానని చెప్పేసి ఆ దుర్మార్గుడు. రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్ వేధింపులు, హింస భరించలేక కుటుంబం అంతా చనిపోవాలని నిర్ణయించుకున్నామని నూకరాజు లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్లుడు జగదీష్ రెడ్డి జూలై 2న మరణించాడు. ఆ తర్వాత కుమార్తె సౌజన్యకు సహాయంగా ఉంటానని సాదిక్ ప్రతిపాదనను నిరాకరించిన విషయాన్ని లేఖలో పేర్కొన్నాడు. 5వ తరగతి చదువుతున్న మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డిని తనను చంపుతానని కుమార్తె సౌజన్యను బెదిరించి విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలు సాదిక్ ఆధీనంలోకి తీసుకున్న విషయాన్ని నూకరాజు లేఖలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పరువుగా బతికిన కుమార్తె సౌజన్యను సాదిక్ హింసిస్తూ నరకాన్ని చూపిస్తున్నాడని లేఖలో నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సాదిక్ అరాచకాన్ని తట్టుకోలేక భార్య మీనా
కూతురు సౌజన్య, మనవడు రియాన్స్ కార్తికేయ రెడ్డితో సహా చనిపోతున్నామని లేఖలో పేర్కొంటూ దుర్మార్గుడైన సాదిక్ను కఠినంగా శిక్షించాలని ఏఈ నూకరాజు తన వాట్సాప్ ద్వారా సహ ఉద్యోగులకు పంపిన మెసేజ్ సంచలనంగా మారింది. భర్త జగదీష్ రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సౌజన్య రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాదిక్ ఖాన్ బెదిరించడం, రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయడం, భర్త జగదీష్ రెడ్డిని విషప్రయోగంతో సాదిక్ హత్య చేశాడని, ఆస్తి, ఫోన్, ఎస్బీఐ లాకర్లో సాదిక్ నియంత్రణలో ఉన్న విషయాన్ని సౌజన్య లేఖలో వివరించారు. మతం మారాలని సాదిక్ ఒత్తిడి చేసిన విషయాన్ని లేఖలో వివరించారు. కుటుంబాన్నంతా చంపుతానని బెదిరించిన తీరు, కొడుకు రియాన్స్ కు రైఫిల్ శిక్షణ ఇచ్చి టెర్రరిస్టులకు అమ్మేస్తామన్న విషయాన్ని సౌజన్య తన లేఖలో పేర్కొన్నారు. సాదిక్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నామని సౌజన్య లేఖ సంచలనంగా మారింది. సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్ఫోరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి ఏఈ నూకరాజు కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు షేక్ సాదిక్ ను పట్టుకునేందుకు కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో 40 మంది పోలీసులు గాలించారు. పోలీసులకు దొరకకుండా సాదిక్ ఖాన్ రాష్ట్రాలు మారి దేశ సరిహద్దులు దాటాలని ప్లాన్ చేశాడు. రాష్ట్రాలను మారి తప్పించుకుని వెళ్తున్న సాదిక్ ను ఉత్తరప్రదేశ్ మీరట్ లో పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. మేరట్ న్యాయస్థానంలో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్ పై కాకినాడ తీసుకొచ్చారు. సౌజన్య బలవన్మరణ లేఖ బయటికి రావడంతో లవ్ జిహాద్ విషయం వెలుగు చూసింది. రాజ్యసభ మాజీ సభ్యులు విజయసాయిరెడ్డి కాకినాడ ఘటనలో బాధిత కుటుంబాన్ని సందర్శించి మృత్యుంజయుడు రియాన్స్ కార్తికేయ రెడ్డిని పరామర్శించారు. లవ్ జిహాద్ తో కుటుంబాలు విలవిల్లాడుతున్నాయని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ ముసుగులో మత మార్పిడులకు పాల్పడుతున్న దుర్మార్గుల తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరిపై మండిపడ్డారు. కాకినాడలో సాదిక్ ఖాన్ దుర్మార్గాలకు 15 కుటుంబాలు కీలు బొమ్మల్లా మారాయని విజయసాయిరెడ్డి సంచలన విషయాన్ని బయటపెట్టారు. లవ్ జిహాద్ కు బలైన సౌజన్య ఆవేదనతో రాసిన లేఖ సారాంశాన్ని మీడియాకు వెల్లడించారు. అమాయక కుటుంబాలను వేధిస్తున్న సాదిక్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సౌజన్య చనిపోక ముందుగా రాసిన లేఖ సారాంశాన్ని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి బయటపెట్టడంతో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖలో ఉన్న వివరాల ప్రకారం కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజుది గౌరవప్రదమైన కుటుంబం. కూతురు సౌజన్యకు జగదీశ్వర్ రెడ్డితో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత కూతురు సౌజన్యకు బయటి ప్రపంచం తెలియనీయకుండా ఇంటికే పరిమితమైంది. సౌజన్యకు కొడుకు రియాన్స్ 5వ తరగతి చదువుతున్నాడు. చదువుతో పాటు రైఫిల్లో శిక్షణ ఇప్పించాలని భావించారు. కాకినాడలో షేక్ సాదిక్ ఖాన్ వద్ద చేర్పించారు. ట్రైనింగ్ తీసుకుంటున్న రియాన్స్ కార్తికేయ రెడ్డి ద్వారా కుటుంబ విషయాలను తెలుసుకున్న సాదిక్ ఖాన్ రియాన్స్ తల్లి సౌజన్యతో పరిచయం పెంచుకున్నాడు. హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆస్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను లాక్కోవడం, వాళ్ళని మత మార్పిడికి కోసం ప్రయత్నించడం, ఇదంతా కూడా సమాచారం మనకు అందుతూ ఉంది. కానీ పోలీసు వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కుటుంబానికి, అంటే నూకరాజు గారి కుటుంబానికి, నూకరాజు గారు, నూకరాజు గారి భార్య మీనా గారు, నూకరాజు గారి కూతురు సౌజన్య, వీళ్ళ ముగ్గురు మాత్రం చనిపోయినటువంటి విషయం, వీళ్ళు బాధితులు అన్నటువంటి విషయం మాత్రమే తెలియవస్తుంది. కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలు, హిందూ కుటుంబాలు, బాధిత కుటుంబాల నుంచి సమాచారం ఇంతవరకు పోలీసుల నుంచి కూడా బయట రాకపోవడం అన్నటువంటిది దురదృష్టకరం. శిక్షణ కోసం కొడుకును ట్రైనింగ్ సెంటర్ కు తీసుకువెళ్లి ఇంటికి తీసుకొచ్చే క్రమంలో కోచ్ సాదిక్ ఖాన్ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రైవేటుగా శిక్షణ ఇచ్చే సాదిక్ ఖాన్ రియాన్స్ చదివే స్కూల్లో రైఫిల్ షూటింగ్ కోచ్ గా చేరి సౌజన్య కుటుంబంతో సన్నిహితంగా మెలిగాడు. ఏఈ కుటుంబ వ్యవహారాలను సాదిక్ తలదూర్చేవాడు. ఆ క్రమంలోనే ఓసారి నూకరాజు ఇంటిలో సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి పైన చేయి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా జగదీశ్వర్ రెడ్డికి ఇంట్లోనే చికిత్స అందించారు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిని అంతమొందించాలని ఒడిగట్టిన సాదిక్ ఖాన్ అటాక్ చేయడం ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసింది.
భార్య సౌజన్యతో వివాహితర సంబంధం తెలుసుకున్న జగదీశ్వర్ రెడ్డి తనను ప్రాణాలతో వదిలిపెట్టమని వేడుకున్న విషయం తాజాగా వెలుగు చూసింది. సాదిక్ ఖాన్ నరరూప రాక్షసుడిగా మారి ప్రాణాంతక రసాయనాన్ని విదేశాల నుంచి తెప్పించి భర్త జగదీశ్వర్ రెడ్డిపై ప్రయోగించి చంపేశాడని సౌజన్య భయంకరమైన విషయాన్ని బలవన్ మరణ లేఖలో పేర్కొంది. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి జూలై 2న మరణించిన తర్వాత సాదిక్ ఖాన్ క్రూరత్వానికి అడ్డు అదుపు లేకుండా పోవడంతో తట్టుకోలేకపోయామని సౌజన్య లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. భర్త చనిపోయిన తర్వాత ప్రతి క్షణం కదలికలకు సాదిక్ ఖాన్ గుప్పెట్లోకి తీసుకున్నాడు. సౌజన్యకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు, వాట్సాప్ చాట్స్ తన దగ్గర పెట్టుకుని కుటుంబం మొత్తాన్ని సాదిక్ వేధించడం మొదలుపెట్టాడు. బ్యాంక్ ఖాతాలు, బ్యాంక్ లాకర్లు, స్థిరాస్తికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తన ఆధీనంలోకి తీసుకుని కొడుకు రియాన్స్ కార్తికేయ రెడ్డిని చంపేస్తామని, సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలు బయట పెడతామని బ్లాక్మెయిల్ చేయడంతో సౌజన్య వణికిపోయింది. సాదిక్ ఖాన్ అరాచకాలను ఆయన ఇంటికెళ్లి కుటుంబ సభ్యుల వద్ద తన గోడు వెళ్లబోసుకున్న సౌజన్యకు చేదు అనుభవం ఎదురైంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుటే కొట్టి బెదిరించాడు. ఇంకోసారి తన ఇంటి వద్దకు వస్తే చంపేస్తానని సాదిక్ ఖాన్ బెదిరించడమే కాదు, గత 10 రోజుల క్రితం సౌజన్యపై సాదిక్ ఖాన్ చేయి చేసుకున్నాడు. అంతేకాదు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ బీచ్ కు తీసుకెళ్లి సముద్రంలోకి తోసేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని లేఖలో పేర్కొంది. 24 గంటలు ఫోన్ లైన్లోనే ఉండాలనే ఆంక్షతో బందీగా మారిపోయింది. పోలీసులకే ట్రైనింగ్ ఇస్తానని, పోలీసులు తన కుప్పెట్లో ఉన్నారని సాదిక్ ఖాన్ భయపెట్టేవాడు. రోజు రోజుకి టార్చర్ పెరిగిపోవడంతో ఈ నూకరాజు కుటుంబం ఎక్కడా న్యాయం జరిగే పరిస్థితి ఉండదని భావించారు. మరణమే శరణ్యమని కుటుంబమంతా బలవన్ మరణానికి ఒడిగట్టారు. తీవ్రమైన మానసిక ఆందోళనతో ఉన్న సౌజన్య రాసిన లేఖలో సాటి మహిళలు కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, తల్లి, తండ్రి, భర్త, పిల్లల పట్ల ప్రేమ అనే వీక్నెస్తో కుంగిపోవద్దని సూచించారు. కేటుగాళ్ల వలలో చిక్కుకోవద్దని ప్రాధేయపడ్డారు. ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని మహిళలు శక్తిగా నిలబడాలని సౌజన్య వేడుకున్నారు. తాను మాత్రం తల్లి, తండ్రితో కలిసి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. అరాసుగుడైన నరరూప రాక్షసుడు సాదిక్ ఖాన్ను దేవుడు క్షమించడని, మత మార్పిడి ఒత్తిడి తెచ్చినా ఆ దిశగా అడుగు వేయలేదని, చివరి శ్వాస వరకు హిందుత్వంలోనే ఉంటానంటూ కృష్ణయ వాసుదేవాయ హరయే పరమాత్మనే క్లేశనాశాయ గోవిందాయ నమో నమ శ్లోకాన్ని స్మరించుకుంటూ ఆఖరి నిమిషం వరకు కృష్ణ పరమాత్ముని స్మరణలో ఉంటానంటూ సౌజన్య లేఖను ముగించారు. రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్ దురాగతాన్ని తెలుసుకున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ను కలిసి లవ్ జిహాద్ కు కుటుంబాన్ని బలి తీసుకున్న సాదిక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశాయి. కాకినాడలో చోటు చేసుకున్న దారుణ ఘటనతో సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉందని, కట్టి హెచ్చరికలను గుర్తించాలని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతంగా పెంచాలనే ఆలోచన మంచిదే. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చెడు పరిచయాలతో తప్పుదోవ పట్టకుండా పిల్లలకు మార్గదర్శకంగా వ్యవహరించాలని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు.